మినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు గ్రామీణ సింగర్ బేబీ గారి దగ్గరికి రావటం జరిగింది. ఒక చిన్న పాటతో రాత్రికి రాత్రి 2 తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిపోయారు బేబీ గారు. ఆ గొంతు, ఆ మాధుర్యం అనేది ఎవరినైనా కూడా అంతే కట్టిపడేస్తుంది. అంత చక్కగా పాడగలరు. బేబీ గారు క్రైస్తవురాలని తెలిసిన తర్వాత వారితో ప్రత్యేకంగా మాట్లాడటానికి రావటం జరిగింది. అమ్మ నమస్తే అండి బేబీ గారు. నమస్కారం అండి. మీరు క్రైస్తవులని నాకు ఈ మధ్యకాలంలోనే తెలిసింది. క్రైస్తవులు కాబట్టి కొన్ని ప్రశ్నలు ప్రత్యేకంగా అడగాలి. మీరు చాలా సినిమాల్లో పాడటానికి వెళ్ళినప్పుడు సినిమా పాటలు పాడటానికి వెళ్ళారు చాలామంది దర్శకులు కానీ సంగీత దర్శకులు కానీ వారందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానించి సినిమా పాటలే పాడమన్నాను. అక్కడ మీ మీద మీరు క్రైస్తవులు లేదా ఈ నేపథ్యము అని చెప్పి ఎక్కడైనా కూడా కొంత చులకనగా చూడటం కానీ నిర్లక్ష్యంగా చూడటం కానీ అటువంటి దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారు? అస్సలు లేదండి. ఎందుకంటే నేను మొదట్లోనే దళిత నుంచి, అంటే ఇలాగా మన పూర్ ఫ్యామిలీ నుంచి లేనోళ్ళమని మన కాలనీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు వారికి తెలుసండి నేను ఎక్కడి నుంచి వెళ్ళాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను. నేను ఎవరినని కూడా ప్రశ్నించలేదు. వాళ్ళు ఈ ఒక్కరోజు కూడా నేను 3 సంవత్సరంన్నర వైరల్ అయ్యానండి. ఇండస్ట్రీలోనే వైరల్ అయ్యాను. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఎవరింటికి వెళ్ళినా ఏ చోటకి తిరిగినా నా కులం ప్రస్తావన కానీ నేను ఎవరినని కానీ ఎవ్వరు అడగలేదండి. ఓన్లీ నా గొంతు, నా పాట విన్నారంతే. అద్భుతంగా పాడుతున్న బేబమ్మ, చాలా బాగా పాడుతున్న బేబమ్మ. సన్మానాలు సత్కారాలే చేశారు తప్ప నేను క్రిస్టియన్నా లేదా హిందూనా ఇంకొకట ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు. అసలు ప్రశ్నించనే లేదండి. ఉన్నన్నాళ్ళు నన్ను వైరల్ చేసిన నాళ్ళు కూడా నాకు అద్భుతంగా వాళ్ళ బిడ్డలాగే చూశారు. జానకమ్మ గారి ఇంటికి వెళ్ళాను, చిరంజీవి గారు వారి ఇంటికి వెళ్ళాను. ఎవరి ఇళ్ళకి వెళ్ళినా సరే కానీ వారి బిడ్డలాగే నన్ను ఆహ్వానించారు, భోజనం పెట్టారు, మంచి మంచి బట్టలు ఇచ్చారు, చక్కగా చూసుకున్నారండి. చాలామంది అదే మీరు చెప్తున్నారు, ఇప్పుడు హిందువులైనా కూడా వారు మిమ్మల్ని ఏ తరతమ భేదం లేకుండా చక్కగా చూసుకున్నారు, మీ నేపథ్యం గురించి తెలిసినని. మరి అదే స్థాయిలో మరి క్రైస్తవులు పిలిచి మీకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మీరు క్రిస్టియన్ అని చాలామందికి తెలుసు. అదే స్థాయిలో క్రైస్తవులు కానీ క్రైస్తవ సంఘాలు కానీ పిలిచి మీకు అవకాశాలు ఇచ్చారా? పోనీ అసలు క్రైస్తవ సంఘాలు మీ విషయంలో ఎట్లా వారు రెస్పాండ్ అయ్యారు? ఎందుకంటే మీరు సినిమా పాటలు పాడుతూ ఉన్నారు. ఇంత పెద్ద వైరల్ అయింది కదా అండి, అంటే ప్రపంచానికి తెలియకుండా ఉండదండి. చెన్నై ఛానల్లో వాళ్ళ భాషలో కూడా నా కోసం ఇంటర్వ్యూ మాట్లాడారు. దుబాయ్లో వారి భాషల్లో నా చరిత్ర పేపర్లో రాశారు. ప్రతి దేశానికి ఆ రోజుల్లో ప్రతి దేశానికి సింగర్ బేబీ అనగానే ప్రపంచం అంతా తెలిసింది. సింగర్ బేబీ అంటే పాట ద్వారా వచ్చింది అని. ఒక కూలి పని చేసుకునే మనిషి లేదా ఒక పొలం పని ఏదో లేని కుటుంబం నుంచి ఓ దళిత బిడ్డగా వచ్చిన మనిషి అని అందరికీ తెలిసిందండి. మన క్రైస్తవులకి మన క్రిస్టియన్ మతాలకి తెలియలేదంటారా? తెలదంటారా? ఎందుకు తెలదండి? అయితే ఇప్పుడు చెప్తున్నానండి, నేను ఎన్ని చర్చిలు ఉన్నాయండి, గొప్ప గొప్ప పెద్ద పెద్ద చర్చిలు ఎన్ని ఉన్నాయండి? ఎన్నో ఉన్నాయి, ఎన్ని వేలల్లో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో, మన హైదరాబాద్ దగ్గర నుంచి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ అనే చర్చిలు ఉన్నాయండి. ఈ చర్చిలకి ఎక్కడైనా మంచి మంచి పెద్ద పెద్ద సభలు పెట్టుకుని ఆర్కెస్ట్రా పెట్టుకున్నారు అంటే, పెట్టుకోకుండా ఉండలేదండి, పెట్టుకుంటున్నారు. సునీత గారిని తీసుకొస్తారు ఏమండి, చిత్రా గారిని తీసుకొస్తారు వారు వస్తే. ఆ తర్వాత మాలవిక గారు, ఎంతోమంది సింగర్స్ని నేను క్రిస్టియన్ సాంగ్స్ స్టేజ్ పైన పాడడానికి తీసుకొస్తాం వింటున్నాను, చూస్తున్నానండి. మరి ఆ పాలం పాడలేకపోవచ్చు, నేను అంత పెద్ద సింగర్ని కాకపోయినా ఈ పిల్ల కూడా వైరల్ అయింది. ఈవిడి మన మతానికి సంబంధించిన మనిషి అని మన చర్చి ఫాదర్స్ అందరికీ తెలుసు, పాస్టర్లు అందరికీ తెలుసు. మరి నన్ను ఎందుకు పిలవడం లేదండి? అంటే చిత్రా గారు బ్రాహ్మణ బిడ్డ లేదా ఇంకొక కులాల గురించి మాట్లాడండి, వాళ్ళని పక్కన పెట్టి. అంటే క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నాను. క్రిస్టియన్ని పిలాలని లేదు, అవతల వాళ్ళని పిలుతున్నారు, ఇవతల వాళ్ళని పిలుతున్నారు. మరి నన్ను ఎందుకు వదిలిపెడుతున్నారు? నేను కూడా పాడేదాన్నే కదా, మరి నన్ను ఎందుకు గుర్తు చేసుకోవడం లేదు అంటే
వారికి నచ్చాను కానీ అన్యత్వంలో ఉన్న అదే వాళ్ళకి నచ్చారు. ఏది మన ఇండస్ట్రీకి నచ్చాను కానీ క్రిస్టియన్ మతానికి నేను నచ్చలేదండి. నా పాట నచ్చలేదా, లేదా నా వైఖరి నచ్చలేదా, స్టేజ్ పైన నా డెకరేషన్ నా మేకప్ నచ్చలేదా? గొంతు నచ్చాలండి. దేవునికి గొంతు అర్పించుకోవాలి, ఆయన స్తుతించే గొంతు కావాలి కానీ మామూలు మనుషులు ఎత్తెత్వాలు కానీ లేదా వాళ్ళ హైప్ కానీ కాదండి. అంటే ఆ హైప్ తగ్గిపోయిందని బేబం అక్కర్లేదా? హైప్లో ఉంటే పిల్లాలా? గొంతే కదా కావాలండి. అంటే ఇప్పుడు మామూలుగా అంటే బాధలో మాట్లాడుతున్నానండి. ఈ మాటలో నాకు గొంతు ఉంది కదా, పాడించుకోవచ్చు. నాకు ఉపాధి కలిగి ఉంటుంది. వెనక్కి తిరిగి వాళ్ళు ఎవరో హైప్ చేసి వదిలేశారు, ఓకేనండి. మరి హైప్ చేసిన బిడ్డని మనవాళ్ళు మందని ఊరేగేటప్పుడు చాలా ఛానల్ కూడా ఈ దళిత బిడ్డని అంత దాకా తీసుకెళ్లారు. బాబోయ్ ఎంత మంచి గొంతు, ఎంత ఆ రోజు అన్నారు కదా మీరు, మీరే నాకు ఎందుకు పని కల్పించట్లేదు, మరి మీరు కూడా పిలవచ్చు కదా, మీరు పిలిస్తే ఎంత బాగుందండి. మరి ఆ వైపుకి చూడవలసిన అవసరమే ఉండదు నాకు. అంటే క్రైస్తవులు ఈ సంఘాల్లో వీటిల్లో పిలవకపోవటానికి కారణం రూపం కూడా ప్రధానమైందని అంటే నాకైతే అదే చెప్తున్నానండి. నేను అది కూడా అంటున్నానండి, రూపం కూడా కారణమే, రంగు రూపం కూడా కారణమేనండి. అలా అనుకుంటే మరి ఎందుకు మరి నన్ను వెనకబెట్టాలండి? నా గొంతు మంచిదే కదా, నేను పాడతానని తెలుసు కదా మీకు. మరి తెలుసున్నప్పుడు కూడా మరి నన్ను ఎందుకు తీసుకోవడం లేదు? రూపాన్ని చూసి తీసుకోవట్లేదని అంతే అనుకుంటున్నానండి. మరి క్రైస్తవులకు రూపం కూడా ముఖ్యమేనని అంటా ఉన్నారు. అంటే మేకప్లు వేసుకునే వాళ్ళని చాలా మందిని పిలుస్తూ ఉన్నారు. వారు క్రిస్టియన్స్ కాకపోయినా కూడా, అంటే సినిమా వాళ్ళు కాదండి నేను చెప్పేది, వేరే వాళ్ళ గురించి. కానీ నేను కాబట్టి నన్ను పిలవట్లేదు అనే భావన మా సంభాషణలో కూడా బేబీ గారు వ్యక్తం చేశారు. అంతేనండి? ఏముండలేండి, అంటే అది కూడా కారణం అని మళ్ళీ దానికోసం ఊరికే ఇదైపోతారో అది కూడా నా ఉద్దేశం అండి. అంటే మరి గొంతు బాగుండి ఎందుకు పిలవలేకపోతున్నారు? వయసు కారణమా? కొన్ని వయసుకు పెద్దదాన్ని అయిపోయినా ఎందుకండి? అసలు ఎంత బాధపడుతున్నానండి ఈ విషయంలో నేను. కనీసం క్రిస్టియన్ మన సంఘాలు మనకి ఎందుకు పిలవడం లేదు? నా పక్కనే ఏదైనా మీటింగ్ జరుగుతుందంటే ఇంకో కూరలు తీసి తెచ్చుకుంటారు, ఇంకొక ఆమెని తీసుకొని తెచ్చుకుని పాడించుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మరి నన్ను ఎందుకు పిలవడం లేదు పాపం? నా అపోహలను నేను చెప్పానండి అంతే. ఇతరులని బాధ పెట్టడం కాదండి, నా బాధ చెప్పుకుంటున్నాను అంతే. మరి హిందూ మతాలకి ఏంటి, మరి బయట వాళ్ళకి గొంతు అమృతం లాంటి గొంతు ఉంది ఆమె గొంతులోనని సంవత్సరంన్నర నన్ను పోషించారు అనుకోవాలి. అసలు మరి కొన్ని డబ్బులు ఇచ్చారు, నన్ను ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టారు. చక్కగా గొంతు ఉందని ఎంచక్క మనకి ఒక మంచి పేరు తెచ్చిపెట్టినప్పుడు ఎందుకు వాడబడ్డం లేదు నేను? అంటే క్రైస్తవ సంఘాలు మిమ్మల్ని వాడుకోకపోవటానికి మరొక కారణం కూడా ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సినిమా పాటలు పాడుతున్నారు కాబట్టి, ఒకవేళ ఆ కారణంతో మిమ్మల్ని క్రీస్తు పాటలు పాడటానికి ఏమన్నా పిలవ? అవునా అండి, అదే కారణం అండి. మరి అదే కారణం అయితే మరి మిగతా అన్యత్వంలో నుంచి వచ్చిన వాళ్ళ చేత ఎందుకు సినిమా పాటలు పాడుతున్నారు, క్రిస్టియన్ పాటలు పాడుతున్నారు? వాళ్ళు సినిమా పాటలు పాడిన వాళ్ళు కదా, వాళ్ళు సినిమా పాటలు పాడిన వాళ్ళు కదా అండి. మరి ఎంతమందితో రికార్డింగ్ చేయించుకుంటలేదు సినిమా పాటలు, క్రిస్టియన్ పాటలు? మరి అన్య మతంలోంచి వచ్చిన వాళ్ళతో కాకుండా క్రిస్టియన్ మతం వాళ్ళతోనే కాపాడించుకోవాలి. మరి వాళ్ళతో ఎందుకు పాడుతున్నారు? మరి మీ ప్రశ్నలో న్యాయం ఉంది. మరి అదే కదండి నేను చెప్పేది, అది కూడా ఉందండి. నేను వాళ్ళని పిలవద్దని కూడా అంటలేదండి. అదేలేండి, మీరు అనేది అది కాదు, మీ ఉద్దేశం అది కాదు, అర్థమవుతుంది. మీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళని పిలిచే అవకాశాలు ఇస్తున్నప్పుడు నేను కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఎంతో కొంత అవకాశం ఇస్తే నాకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అని ఆవేదనతో మాట్లాడతానని. ఒక్క పాట క్రైస్తవులకు సంబంధించి, మీరు చాలా పాటలు ఈ లోకంలో సినిమాలకు సంబంధించిన చక్కగా పాడుతూ ఉంటే విన్నాం, కానీ క్రైస్తవులకు సంబంధించిన పాట ఒక్కటి ఏదైనా పాడి మన మినీ ప్రపంచం సబ్స్క్రైబర్స్ కోసం, ప్రేక్షకుల కోసం పాడతారు. క్షమించండి, నేను అంటే ఇలా మాట్లాడాలని మాట్లాడలేదండి. అయితే నాలో ఉన్న బాధని ఆవేశంలో ఇలా మాట్లాడానండి, క్షమించండి నన్ను. ఎవరిని నొప్పించాలని కాదు కానండి, అంటే నేను కూడా పాడాలనే ఆశ ఉంది, నేను బ్రతకాలనే ఆశ ఉంది.
ఉపాధిగాను ఉంటది, అలాగే నా గొంతును కూడా నేను బతుకున్నంతకాలం వాడబడినట్టుగాను ఉంటదన్న దేవుడి ఉద్దేశంతో పరిచర్యలో వాడబడింది. దేవుడి పరిచర్లో వాడబడడానికి కూడా ఉద్దేశంతో మాట్లాడుతున్నానండి. మంచి నేను ఆలోచన. నన్ను క్షమించండి. ఎవరిని నొప్పించాలన్న ఉద్దేశంతో అసలు ఈ మాటలు మాట్లాడలేదు. నన్ను కూడా పిలిస్తే ఇంకా నేను దేవుళ్ళో వాడబడతానేమో, ఇంకా అటువైపుకు చూడకుండా నేను దేవుని వైపే ఇంకా ఆకర్షణీయంగా దేవుడి వైపు పూర్తిగా మారే ఉద్దేశంతో కూడా ఉంటానేమన్న ఆవేదనతో మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశం నాదైతే కాదండి. నన్ను క్షమించండి, అలాగే మన్నించండి. చిన్న పాట దేవుని కోసం ఒక చిన్న పాట పాడతానండి. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా, శ్రమలోన తోడే లేక శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్యా, పిలిచాను నిన్నే దేవా, కడదాకా నాతో రావా, నా జీవదాత యేసయ్యా, కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. చాలా చక్కగా ఏ పాట అయినా మీరు అలవోకగా పాడగలరు. క్రిస్టియన్ సాంగ్స్ కూడా చక్కగా పాడుతా ఉన్నారు. చాలా మంచి పాటలు పాడతానండి. కల్పన గారు కూడా మన క్రిస్టియన్ గురించి చాలా బాగా మాట్లాడతారు. నాతో కూడా మాట్లాడారు. నీవి పాటల వరకు అంటే బేబమ్మ మేము చెప్పలేము, నువ్వు ఉంటావా ఓడతావా పోతావా అనేది సినిమా రంగంలో గురించి మాట్లాడను, కానీ నువ్వు దేవుడిని స్మరించుకో, దేవుడి కోసం పోరాడు, ఏ మేలు చేసినా ఏం జరిగినా దేవుడే నీకు చేసి పెడతాడమ్మా, నువ్వు దేవుడి పాటలు పాడుతూ ఉండని మా ఆవిడ కూడా నాతో మాట్లాడారండి. కల్పన గారు కల్పన గారి పాటలు కూడా మన క్రిస్టియన్ పాటలు చాలా పాడారు. ఆవిడది ఒక చిన్న పల్లవి. విరిగిన మనసుతో నలిగిన హృదయముతో, విరిగిన మనసుతో నలిగిన హృదయముతో అర్పణగా నీ సన్నిధిలో చేరితి, గైకొనుమా నా ప్రాణనాథుడా, గైకొనుమా నా ప్రాణనాథుడా, విరిగిన మనసుతో నలిగిన హృదయముతో. చక్కగా పాడారు. మన కల్పనమ్మ గారు అందించిన పాట మన యేసు ప్రభు వారికి చాలా అంటే చాలా బాగా పాడారండి. ఆవిడ గురించి మాట్లాడడానికి మనం ఎంత టోళ్ళు అండి. ఆవిడ సంగీత రాక్షసి అని ఎప్పుడో పేరు వచ్చింది. బాగా పాడతారు. అవును, ఏ పాట అయినా కూడా అలవోకగా పాడతారు, చక్కగా పాడతారు. సో బేబీ గారి ఆవేదన ఆక్రందన అదండి. అంటే ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ అందులో ఉన్న బాధను ఆ రకంగా వారు వ్యక్తపరచడం జరిగింది. ఎవరైనా ఒకవేళ బేబీ గారు క్రైస్తవ సమాజంలో వచ్చి పాటలు పాడాలని కోరుకుంటే వారు నంబర్ చెప్తారు, ఫోన్ చేస్తే అక్కడికైనా వచ్చి పాటలు పాడతారు. అమ్మ మీ నంబరు ఎవరికైనా క్రైస్తవ సంఘాలు. నా నంబర్ అండి 9704325997. ఇంకొకసారి అండి 9704325997. ఇది నా నెంబర్ అండి. దయచేసి మన క్రిస్టియన్ సంఘాలు కూడా నన్ను ఆదరిస్తారని, అలాగే నాకు అవకాశాలు ఇచ్చి దేవుళ్ళో వాడబడేలాగా చేస్తారని కోరుకుంటుంది మీ పల్లె కుకిలి బేబమ్మ. నమస్కారం. నమస్తే అండి.